వెల్కమ్ టు మీ భగిని. పూరి చపాతీ ఏ బ్రెడ్లోకైనా బాగుండే పన్నీర్ కర్రీ చూద్దాం. ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే పాలు విరిగిపోయి పన్నీర్ తయారవుతుంది. దీన్ని వడకట్టేసుకోండి. ఫ్రెష్ పన్నీర్ పక్కన పెట్టేసుకోండి. గ్రేవీలోకి 2 ఉల్లిపాయలు, 4 టొమాటోలు, 10 నుంచి 12 వరకు జీడిపప్పు, అలానే ఒక వెల్లుల్లి, ఓ చిన్న ముక్క అల్లం. ఉల్లిపాయ, టమాటా, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఓ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, టమాటా ముక్కలు అన్నీ వేసి ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మాడకుండా ఉండేలా చూసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఓ చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు అన్నీ కలిపి ఉడకబెట్టి చల్లారాక ఒక మిక్సీ బ్లెండర్ తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి 2 నిమిషాలు వేగనివ్వండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఎండుకారం జస్ట్ కలర్ కోసము. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ అంతా వేసి ఉడకనివ్వాలి. కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. 6 నుంచి 7 నిమిషాలు ఉడకపెట్టిన తర్వాత కొంచెం కసూరి మేతి చల్లుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోకండి. పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీ, పూరి ఏ బ్రెడ్లోకైనా బాగుంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.